హలో గైస్, వెల్కమ్ టు ది జేసీ ధ్రువ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ఖమ్మం. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనకి డైరెక్షన్ అంటే దిక్కులు తెలుగులో అయితే. ఓకే, వెరీ ఈజీ టాపిక్, స్కోరింగ్ టాపిక్ ఆల్సో. దిక్కులు, ఓకే, డైరెక్షన్స్, దిక్కులు. సో మనకి డైరెక్షన్స్ అంటే తెలుసు మీకు ఎలా ఉంటుందో. సో ఫస్ట్ డైరెక్షన్స్ గీస్తున్నాను. ఇదేంటి? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకేనా? ఈ విధంగా డైరెక్షన్స్ అయితే ఉంటాయి. తెలుగులో ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం. ఓకే, నెక్స్ట్ సబ్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్లో ఇంకా మనకి ఏముంటాయంటే, ఓకేనా, ఇంకా డైరెక్షన్స్ ఏముంటాయి మనకి? ఇది మామూలుగా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇదేమైతే మనకు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. ఇదేంటి మనకి? సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. ఓకేనా? ఇదేంటి? సౌత్ వెస్ట్ అంటే నైరుతి. నైరుతి ఋతుపవనాలు ఇక్కడ నుంచి వస్తాయి కదా. సో ఇది నార్త్ వెస్ట్. మిగిలిందేంటి? వాయువ్యం. మిగిలిందేంటి? వాయువ్యం. ఓకే, రైట్. ఇవి డైరెక్షన్స్. నార్త్ డైరెక్ట్ ఎన్ని పెట్టాను, నో ప్రాబ్లం. నార్త్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇవి సబ్ డైరెక్షన్స్, దిశలు. ఓకే, రైట్. ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే, ఇదంతా మనకు తెలుసు, కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇవి కాదు, వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు తెలియాలి. అవేంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సైడ్స్ ఇంపార్టెంట్ మనకి. సైడ్స్ తెలవడం ఇంపార్టెంట్. ఫస్ట్ నేను చూడండి, నార్త్ అంటే ఉత్తరం, నార్త్. ఓకే, నార్త్ రైట్ అండ్ లెఫ్ట్. చూడండి, నార్త్ అంటే ఇది మిడిల్ పాయింట్. నార్త్ అంటే ఎటు చూస్తున్నాడు? మీదికి. అంటే నేను ఇప్పుడు మీదికి చూస్తున్నాను. సో నేను ఇప్పుడు మీదికి చూసేటప్పుడు నార్త్కి చూస్తున్నా. నార్త్కి నా రైట్ హ్యాండ్ ఎటుంది? ఇటుంది కదా. సో నార్త్కి రైట్లో ఏముంటుంది మనకి? ఈస్ట్ ఉంటుంది. ఓకే, నార్త్కి రైట్లో ఏముంటుంది? ఈస్ట్ ఉంటుంది. సో నార్త్కి నా లెఫ్ట్ సైడ్, నా లెఫ్ట్ హ్యాండ్ ఎటుంది? ఇటుంది. లెఫ్ట్లో ఏముంటుంది? వెస్ట్ ఉంటుంది. లెఫ్ట్లో ఏముంటుంది? వెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈస్ట్కి వెళ్దాం. ఈస్ట్ తూర్పు. ఓకే, తూర్పు. తూర్పు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏముంటుందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ నుంచి తూర్పు అంటే ఎటుంది? యారో సింబల్ ఇటుంది కదా. సో నా రైట్ హ్యాండ్ ఎటుంది? కిందికి ఉంది. రైట్ హ్యాండ్ ఎటుంది? కిందికి ఉంది. లెఫ్ట్ హ్యాండ్ ఎటుంది? మీదికి ఉంది. సో ఈస్ట్కి కింద అంటే ఈస్ట్కి రైట్ హ్యాండ్ కింద ఏముంటుంది మనకి? సౌత్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ మీదికి ఉంది కాబట్టి ఏముంటుంది? లెఫ్ట్ హ్యాండ్లో నార్త్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సౌత్. నెక్స్ట్ సౌత్ అంటే దక్షిణం. సౌత్ అంటే దక్షిణం. ఇప్పుడు దక్షిణం అంటే నేను ఇటు తిరిగాను. దక్షిణం అంటే ఇటు తిరిగాను, ఇటు కిందికి చూస్తున్నాను. ఇప్పుడు నేను నా హెడ్ కిందికి ఉంది. ఓకేనా? దక్షిణం నుంచి లెఫ్ట్ సైడ్ అంటే చూడండి, దక్షిణం లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ ఏముంది మనకి? ఈస్ట్ ఉంది. లెఫ్ట్ ఏముంది? ఈస్ట్ ఉంది. సో రైట్ ఏముంది? రైట్ సైడ్ ఏముంది మనకి? వెస్ట్ ఉంది. రైట్ సైడ్ ఏముంది మనకి? వెస్ట్. ఓకే, ఇప్పుడు వెస్ట్ అంటే పడమరకి వెళ్ళాం. పడమరకి వెళ్ళాం. పడమర అంటే ఇప్పుడు పడమర ఎటు చూస్తున్నాడు? ఇటు చూస్తున్నాడు కదా, ఇటు ఫేస్ చేసింది కదా. నా రైట్ హ్యాండ్ ఎటు ఉంది? మీదికి ఉంది. రైట్ హ్యాండ్ అంటే వెస్ట్. ఇటు రైట్ హ్యాండ్ మీదికి ఉంది కాబట్టి వెస్ట్కి రైట్లో ఏముంది? నార్త్. వెస్ట్కి రైట్లో ఏముంది? నార్త్. లెఫ్ట్లో ఏముంది? కింద లెఫ్ట్, కింద ఏముంది? సౌత్. కింద ఏముంది? సౌత్. సో ఈ డైరెక్షన్స్ మనకి తెలియాలి. ఈ డైరెక్షన్స్ మనకి తెలియాలి. అండ్ ఇంకొకటి, దీన్ని మనం ఇలా వెళ్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. క్లాక్ వైజ్ అంటే సవ్య దిశ. అంటే క్లాక్ ఎలా తిరుగుతుంది? ఇలానే తిరుగుతుంది కదా క్లాక్. ఓకే, లేకపోతే ఇలా రివర్స్ వచ్చింది అనుకో, మనం ఏమంటాం అంటే దీన్ని అపసవ్య దిశ అంటాం. అంటే యాంటీ క్లాక్ వైజ్. అపసవ్య దిశ, అపసవ్య దిశ. ఓకే, ఇక్కడ మనకి ఈ మధ్య యాంగిల్ ఎంత అంటే 90 degrees. ఈ మధ్య యాంగిల్ 90 degrees. ఈ మధ్య యాంగిల్ 90 degrees. ఇక్కడ కూడా 90 degrees. ఓకేనా?
మనకి ఇక్కడ సపోజ్ సబ్ డైరెక్షన్స్ యాడ్ అనుకో, ఇక్కడ నార్త్ ఈస్ట్ అన్నాం అనుకో, ఇది 45 degrees అవుతుంది, ఇది కూడా 45 degrees అవుతుంది. సేమ్ ఇటు సౌత్ ఈస్ట్ అన్నాం అనుకో, ఇక్కడ 45 degrees అవుతుంది, ఇక్కడ కూడా 45 degrees అవుతుంది. ఇదేంటి మళ్ళీ ఇటు వచ్చామనుకో సౌత్ వెస్ట్, సో ఇది 45 degrees, ఇది 45 degrees. ఇటు మీదకి వెళ్ళామనుకో నార్త్ వెస్ట్, ఇటు 45 degrees, ఇటు 45 degrees. సో ఇవన్నీ మనకి తెలిసినాయి, ఇవన్నీ బేసిక్స్. ఓకే, దిక్కులు దిశలో అంటే డైరెక్షన్లో ఇవన్నీ మీకు తెలిసినాయి. యాంగిల్స్ కానీ ఓకే సైడ్స్ కానీ ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఒక వ్యక్తి నార్త్కి వెళ్ళాడు అనుకో, ఒక వ్యక్తి ఉత్తరానికి వెళ్ళాడు అనుకో, వాడు రైట్ సైడ్ తిరిగాడంటే నువ్వు రాస్తున్నావు ఇట్లా, నువ్వు ఇట్లా రాస్తున్నప్పుడు ఒక వ్యక్తి నార్త్కి వెళ్ళాడు, నార్త్ అంటే ఏంటి సార్, పైకి వెళ్ళాడు. సో రైట్ తీసుకున్నాడు అంటే నీ రైట్ హ్యాండ్ ఎటు ఉంటే అటే వెళ్తున్నాడు, నీ రైట్ హ్యాండ్ ఎటు ఉంటే ఇటు, నీ లెఫ్ట్కి వెళ్ళాడు అనుకో, లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంటే అటు, అంటే లెఫ్ట్ అంటే ఇటు. ఓకే, నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార్త్ అంటే పైకి, నువ్వు రాసేటప్పుడు నార్త్ అంటే పైకి. ఓకేనా, తూర్పు అంటే ఇటు సైడ్ రైట్ సైడ్, తూర్పు అంటే రైట్ సైడ్ నీకు, లెఫ్ట్ సైడ్ ఏంటి పడమర. ఓకేనా, సౌత్ అంటే కిందికి. ఇవి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఇవి డైరెక్షన్స్ బేసిక్స్. ఒకవేళ క్వశ్చన్స్లోకి వెళ్తే మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూద్దాం. డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్తే ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ మోడల్ అండి, మోడల్ పెట్టుకోండి. ఫస్ట్ మోడల్ అని ఫస్ట్ మోడల్ ఏంటంటే డైరెక్ట్ చిన్నవి కాకుండా డైరెక్ట్ మెయిన్ ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్తున్నాను. ఓకే రైట్, చూడండి. ఫస్ట్ మోడల్ 1. ఓకేనా, అమిత్ వాక్డ్. ఓకేనా, అమిత్ అనే వ్యక్తి వాక్డ్. అమిత్ వాక్ 30 meters టువర్డ్ ఈస్ట్ సైడ్ 30 meters పోయిందంట. అమిత్ వాక్డ్ 30 meters టువర్డ్ ద ఈస్ట్ అండ్ టుక్ రైట్ హ్యాండ్ వాక్ 40 minutes. 30 meters పోయాక రైట్ సైడ్ తీసుకున్నాడంట. రైట్ సైడ్ తీసుకొని ఎన్ని మీటర్స్ పోయిందంట, 40 meters పోయిందంట. 40 meters పోయిండు. ఓకే, ఫుల్ స్టాప్. దెన్ హీ టుక్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ వాక్డ్ 30 meters. ఇది అయిపోయాక వాడు ఏం తీసుకున్నాడు, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ తీసుకొని ఎన్ని మీటర్లు వెళ్ళాడంట వీడు, 30 meters వెళ్ళాడంట. ఓకే, 30 meters వెళ్ళాడంట. ఫుల్ స్టాప్. ద డైరెక్షన్ ఇన్ విచ్ ఈ ఈస్ నౌ విత్ రెస్పెక్ట్ స్టార్టింగ్ పాయింట్. అంటే వాడు ఏమంటున్నంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఏ దిశలో ఉన్నాడు అంటే, స్టార్టింగ్ పాయింట్ ఆడు ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఏ దిశలో ఉంది అంటే, బయలుదేరిన స్థానం నుంచి ముగింపు స్థానం ఏ దిశలో ఉంది అంటున్నాడు. ఓకేనా, ముగింపు స్థానం ఏ దిశలో ఉంది అంటున్నాడు. ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఏంటంటే సైడ్స్ వేసుకో. ఇక్కడ ఇది ఎప్పుడు ఆల్వేస్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకేనా, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకే, చూడు ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ అమిత్. ఫస్ట్ నువ్వు డైరెక్షన్కి వెళ్తున్నావు చూడండి. ఫస్ట్ ఇక్కడ డాట్ పెట్టండి. ఓకేనా, ఈస్ట్ అంటే ఎటు సైడ్ మనకు, ఈస్ట్ అంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ కదా. ఓకేనా, ఎన్ని మీటర్స్ పోయింది ఈస్ట్కి, 30 meters పోయిండు. ఈస్ట్కి 30 meters పోయిండు. ఓకేనా, ఈస్ట్కి వెళ్ళండి, ఇలా వెళ్ళండి ఈస్ట్కి 30 meters వెళ్ళాక వాడు ఏం చేసిండు, టుక్ రైట్ హ్యాండ్. ఇప్పుడు నేను ఇలా ఈస్ట్కి వెళ్ళా, రైట్ హ్యాండ్ ఎటు ఉంది, కిందికి ఉంది కదా, రైట్ హ్యాండ్ ఎటు ఉంది, కిందికి ఉంది కదా. సో రైట్ సైడ్ తిరిగి ఎన్ని మీటర్స్ వెళ్ళిండు, మళ్ళీ 40 meters వెళ్ళిండు. 40 meters. ఓకేనా, ఇప్పుడు నేను ఈస్ట్కి వెళ్ళి రైట్ హ్యాండ్ తీసుకొని 40 meters మళ్ళీ ముందుకు వెళ్ళా. ఇప్పుడు నా డైరెక్షన్ ఇట్లా ఉంది. నెక్స్ట్ ఏం చేసిండు వాడు, అండ్ టుక్ రైట్ హ్యాండ్ అండ్ టేక్ రైట్ హ్యాండ్ 40 meters. ఓకే, టేక్ రైట్ హ్యాండ్ 40 meters అండ్ టుక్ లెఫ్ట్ సైడ్ 30 meters. టుక్ లెఫ్ట్ సైడ్ అండ్ 30 meters. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ కదా. ఓకే లెఫ్ట్ సైడ్ కదా. ఓకే, లెఫ్ట్ సైడ్. ఓకే, వీడు ఏమంటున్నా అంటే ఓకే ఇక్కడ నుంచి వాడు ఈస్ట్కి వెళ్ళి 30 meters వెళ్ళాక రైట్ సైడ్ తిరిగి 40 meters వెళ్ళండి. ఇప్పుడు ఇలా ఉన్నాడు. 40 meters వెళ్ళాక టుక్ లెఫ్ట్ సైడ్ అంటే నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది, ఇటు ఉంది కదా. లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది, ఇటు ఉంది కదా. ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఎన్ని మీటర్ వెళ్ళినాడు, 30 meters వెళ్ళిండు. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇప్పుడు ఇలా ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు అనమాట. ఎన్ని మీటర్స్ వెళ్ళాడు, 30 meters వెళ్ళాడు. 30 meters వెళ్ళాడు.
ఓకే రైట్ చూడు ఫస్ట్ ఏంటి అమిత్ అమిత్ ఇక్కడ ఉన్నాడు ఈస్ట్కి వెళ్ళిండు ఇగో ఈస్ట్కి వెళ్ళిండు ఈస్ట్కి 30 మీటర్స్ వెళ్ళిండు ఓకే 30 మీటర్స్ లాగిండు ఆగినాక టేక్ రైట్ టర్న్ అంటే రైట్ టర్న్ తీసుకున్నాడు 40 మీటర్స్ వెళ్ళిండు రైట్ టర్న్ తీసుకొని 40 మీటర్స్ వెళ్ళాక మళ్ళీ ఏం చేస్తున్నాడు లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని మళ్ళీ 30 మీటర్స్ ముందుకు వెళ్ళిండు ఓకేనా అంటే ఇక్కడ ఏమంటున్నాడు వాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఏ దిశలో ఉంది అంటున్నాడు చూడండి ఇక్కడ వీడు స్టార్టింగ్ పాయింట్ ఎస్పీ అంటే సర్వపిండి కాదు స్టార్టింగ్ పాయింట్ ఓకే నెక్స్ట్ ఇదేంటి మనకి ఎండింగ్ పాయింట్ సార్ ఇది ఎలా కనుక్కోవాలి సార్ ఓకే ఇక్కడ ఏం లేదమ్మా వాడు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి అడుగుతున్నాడు ఎక్కడి నుంచి అడుగుతాను నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి అడుగుతున్నాడు సో నువ్వేం చేస్తావు అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర డైరెక్షన్ ఫిగర్ ఇగో ఇది డాట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర డైరెక్షన్ ఫిగర్ ఓకే ఇదేంటి నార్త్ ఇదేంటి ఈస్ట్ ఇదేంటి వెస్ట్ ఇదేంటి సౌత్ ఓకే స్టార్టింగ్ పాయింట్ నుంచి అన్నాడు కాబట్టి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నువ్వు డైరెక్షన్ ఫిగర్ వేసినాక నీకు ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది ఇక్కడ మిడిల్లో ఉంది దేని మిడిల్లో ఉంది ఈస్ట్కి సౌత్కి మిడిల్లో ఉంది కదా ఈస్ట్కి సౌత్కి మిడిల్లో ఉంది అంటే వీడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ దిశలో ఉన్నాడు సౌత్ ఈస్ట్లో ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ దిశలో ఉన్నాడు సౌత్ ఈస్ట్ దిశలో ఉన్నాడని అర్థం ఒకవేళ ఇప్పుడు ఇదే ఫిగర్ ఇలా ఉంది కానీ ఇదేంటి స్టార్టింగ్ పాయింట్ ఇదేంటి ఎండింగ్ పాయింట్ ఒకవేళ వాడు ఎండింగ్ పాయింట్ నుంచి అడిగాడు అనుకో ఎండింగ్ పాయింట్ ఇక్కడ డాట్ డైరెక్షన్ ఫిగర్ ఓకేనా ఇదేంటి నార్త్ ఇదేంటి ఈస్ట్ ఇదేంటి వెస్ట్ ఇదేంటి సౌత్ ఇదేంటి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ మధ్యలో ఉంది కదా ఇలా అంటే ఏ దిశలో ఉందంటే నార్త్ వెస్ట్ ఓకేనా అంటే వాడు నిన్ను ఎక్కడి నుంచి అయితే అడుగుతాడో అక్కడ నువ్వు డైరెక్షన్ ఫిగర్ వేసావనుకో అవి ఏ రెండింటి మధ్య ఉందో అది ఆన్సర్ అవుతుంది ఒక్కొక్కసారి సౌత్కే ఉండొచ్చు ఒక్కొక్కసారి సౌత్ ఈస్ట్ ఉండొచ్చు ఒక్కొక్కసారి ఇలా నార్త్ వెస్ట్ కూడా రావచ్చు ఓకే క్లియర్ ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈస్ట్కి వెళ్ళాడు ఓకే నువ్వే వెళ్తున్నట్టు ఉంచుకో ఈస్ట్కి వెళ్ళాడు రైట్ హ్యాండ్ ఇటుంది కాబట్టి రైట్ తిరిగాడు ఒక రైట్కి వెళ్ళాను మళ్ళీ ఆగాడు లెఫ్ట్ హ్యాండ్ ఇటుంది కాబట్టి లెఫ్ట్ తిరిగాడు ఓకే అక్కడ ఎండింగ్ పాయింట్ అయింది ఓకే క్లియర్ ఇది ఇలా ఉంటుంది మోడల్ 1 నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ ఏంటంటే చూడండి జాగ్రత్త అండి డిస్టెన్స్ కనుక్కోవాలి ఇక్కడ మనం డిస్టెన్స్ అమిత్ వాక్డ్ north 40 meters and take right turn walk 30 minutes and take right turn walk 30 meters and take left turn walk 40 minutes and take left turn and walk 40 minutes ఓకే చూద్దాం ఏంటంటే అమిత్ అనేవాడు ఎటు వెళ్ళిండు నార్త్కి చూడు చుక్క పెడుతున్నా ఫస్ట్ నార్త్ అంటే ఇక్కడ మీదికి కదా నార్త్ అంటే మీదికి వెళ్ళిండు ఓకేనా నార్త్ అంటే మీదికి వెళ్ళాడు నార్త్కి వెళ్ళి ఎటు సైడ్ తిరిగాడు వాడు 40 మీటర్స్ నార్త్కు 40 మీటర్స్ వెళ్ళాక ఎటు సైడ్ తిరిగాడు రైట్ సైడ్ ఓకేనా రైట్ సైడ్ తిరిగాడు రైట్ సైడ్ అంటే ఇలా నార్త్కి వెళ్ళి ఇటు సైడ్ రైట్ సైడ్కి 30 మీటర్స్ తిరిగాక ఇప్పుడు ఇలా ఉన్నాడు నెక్స్ట్ ఏం చేసాడు వాడు టుక్ లెఫ్ట్ టర్న్ అంటే మీదికి వెళ్ళాడు ఎన్ని మీటర్స్ వెళ్ళాడు 40 మీటర్స్ టుక్ లెఫ్ట్ టర్న్ 40 మీటర్స్ ఓకేనా ఇప్పుడు వాడు ఏమడుతుందంటే ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ దిశలో ఉందంటున్నాడు ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ దిశలో ఉందన్నాడు ఇది మనకు ఎస్పీ స్టార్టింగ్ పాయింట్ ఇదేంటి మనకు ఈపీ ఎండింగ్ పాయింట్ ఓకేనా నేనేమంటున్నా ఎక్కడ నుంచి అడుగుతున్నాడు వాడు ఎండింగ్ పాయింట్ నుంచి అడుగుతున్నాడు సో ఇక్కడ చుక్కేయు ఎండింగ్ పాయింట్ మ్యాప్ వేయు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇది ఇక్కడ ఉంది చూడు ఇటు సైడ్ ఉంది అంటే సౌత్ వెస్ట్ సైడు ఉన్నాడని అర్థం ఓకేనా సౌత్ వెస్ట్ సైడ్ ఉన్నాడని అర్థం అంటే ఎక్కడి నుంచి అయితే అడుగుతున్నాడో అక్కడ నువ్వు పాయింట్ వేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ఏంటంటే డిస్టెన్స్ కనుక్కోవడం
ఓకేనా. డిస్టెన్స్ మోడల్ 2. రవి వాక్డ్ 40 meters to the east, 40 meters to the east and 40 meters to the east, and take right turn and walked 30 meters and take left turn and take again right turn and walked 40 meters. ఓకే, సీ హియర్. ఇక్కడ వాడు రవి వాక్డ్ ఈస్ట్ అంట, ఈస్ట్కి వెళ్ళాడు. ఈస్ట్ అంటే ఇక్కడ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకేనా, ఈస్ట్ అంటే రైట్ సైడ్, ఈస్ట్కి వెళ్ళాడు. ఓకే, ఈస్ట్కి ఎన్ని మీటర్స్ వెళ్ళాడు వాడు? 40 meters వెళ్ళాడు. ఈస్ట్కి 40 meters వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు వాడు? రైట్ టర్న్ తీసుకున్నాడు. అంటే రైట్ టర్న్ కిందకు కాబట్టి ఇలా రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ తీసుకుని మళ్ళీ ఎంత ముందుకు వెళ్ళాడు? 30 meters. ఓకే, 30 meters ముందుకు వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఇలా ఉన్నాడు. 30 meters అయ్యాక మళ్ళీ ఏం తీసుకున్నాడు? మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు. మళ్ళీ రైట్ టర్న్ తీసుకుని ఎన్ని మీటర్స్ వెళ్ళాడు? 40 meters. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 40 meters వెళ్ళాడు. ఇక్కడ వాడు ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద డిస్టెన్స్ అంటాడు. మనకి ఏమంటాడు? ఫైండ్ ద డిస్టెన్స్, దూరాన్ని కనుక్కోరని అంటాడు. ఫైండ్ ద డిస్టెన్స్. చూడండి, ఈ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుంది మనకు? ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది మనకి? 30 కదా. అంటే ఇది కూడా ఎంత ఉంటుంది? 30 meters. 30 meters ఈజ్ ద ఆన్సర్. అంటే ఇటు సైడ్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది గ్యాప్. సో 30 meters ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ A man walked 3 kilometers to north and take right side and walked 4 meters. A man walked 3 meters to the north and take right turn and walked 4 meters. Okay, find the distance అంటాడు. ఇక్కడ ఏమంటాడు? ఫైండ్ ద డిస్టెన్స్ అంటాడు. చూడండి, ఇక్కడ ఏంటంటే ఏ మ్యాన్ వాక్ 3 meters టు ద నార్త్. ఓకే, ఇక్కడ చుక్క నార్త్ అంటే ఏటమ్మా? మీదికి కదా, మీదికి. ఓకేనా, ఎన్ని మీటర్స్ వెండు? 3 meters నార్త్ సైడ్ వెండు. అండ్ టుక్ రైట్ సైడ్ అంటే నార్త్కి ఇలా ఇలాక రైట్ సైడ్ తీసుకున్నాడు. ఓకేనా, ఎన్ని మీటర్స్ వెళ్ళాడు? 4 meters. ఓకేనా, ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? మనకి డిస్టెన్స్ కావాలి. మనకి ఈ డిస్టెన్స్ కావాలి. మరి డిస్టెన్స్ ఎంత? ఇది మనకి ఎప్పుడైనా డిస్టెన్స్ అంటే ఇలా అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఇలా ఉంది, కర్ణం టైప్లో ఉంది కదా. కర్ణం అంటే ఇక్కడ మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటి ఈక్వేషన్ ఏముంటుందమ్మా? రూట్స్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా, రూట్స్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ సైడ్ ఎంత మనకి? 3 meters అంటే 3 square. ఈ సైడ్ ఎంత మనకి? 4 meters అంటే 4 square. ఓకే, 3 + 3 9. 3 × 3 9. 4 × 4 16. ద రూట్ 16 + 9 ఎంత? 25. రూట్ 25 అంటే ఆన్సర్ ఏంటి? 5 meters. రూట్ 25 అంటే ఆన్సర్ ఏంటి మనకి? 5 meters. అంటే ఎప్పుడైతే నీకు ఇట్లా కర్ణం టైప్లో వస్తుందో, డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ఇలా కర్ణం టైప్లో వస్తుందో సైడ్స్ ఇలా, అప్పుడు నువ్వు ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, పైథాగరస్ సిద్ధాంతం వాడి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఇందులోనే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ పర్సన్ ఫేసింగ్ ఈస్ట్. ఓకేనా, ఏ పర్సన్ ఫేసింగ్ ఈస్ట్ మూవ్స్ టు 90 meters. ఈస్ట్ సైడ్ 90 meters పోయిందంట. మూవ్ టు 90 meters అండ్ దెన్ మూవ్ డిస్టెన్స్ 20 meters టువర్డ్స్ సౌత్. అంటే నెక్స్ట్ సౌత్కి 20 meters పోయిందంట.
సౌత్కి 20 మీటర్స్ పోయింది అంట. అండ్ దెన్ మూవ్స్ టు 30 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్, అంటే వెస్ట్కి 30 మీటర్స్ పోయిందంట, వెస్ట్కి 30 మీటర్స్ పోయిందంట. అండ్ నెక్స్ట్ టువర్డ్స్ 100 మీటర్స్ టు నార్త్, నార్త్ సైడ్ 100 మీటర్స్ పోయిందంట, నార్త్ సైడ్ 100 మీటర్స్ వెళ్ళాడంట. ఓకేనా, ఇక్కడంటే ఒక పర్సన్ ఫస్ట్ ఈస్ట్ సైడ్ ఫేస్ చేసుకొని ఉన్నాడు. ఓకేనా, ఈస్ట్ సైడ్ 90 మీటర్స్ పోయిండు, సౌత్కి 20 మీటర్స్ పోయిండు, వెస్ట్కి 30 మీటర్స్ పోయిండు, అండ్ నార్త్కి 100 మీటర్స్ పోయిండు. సో ఇక్కడ మనకి వీడు ఏమంటున్నా అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడమ్మా? డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? ఓకేనా, డిస్టెన్స్ అడుగుతున్నాడు. చూడండి, సేమ్ ప్రాబ్లం, సేమ్ మెథడ్. ఫస్ట్ డాట్ పెట్టు. ఎటు సైడ్ పెట్టాడు? ఈస్ట్. ఈస్ట్ అంటే ఇక్కడ డాట్ అనుకో. ఈస్ట్ ఎటు మనకి రైట్ సైడ్ కదా, ఈస్ట్ ఎటు రైట్ సైడ్. సో ఈస్ట్కి ఎన్ని మీటర్స్ పోయిండు మనకి? 90 మీటర్స్ పోయిండు, 90 మీటర్స్ ఈస్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎటువంటి సౌత్. ఇక్కడ నుంచి సౌత్ అంటే ఎక్కడికి? కిందికా మీదికా? సౌత్ అంటే ఆల్వేస్ కిందికి కదా. సో కిందికి ఎన్ని మీటర్స్ పోయిండు? 20 మీటర్స్, 20 మీటర్స్. మళ్ళీ ఇక్కడ డాట్ పెట్టుకో. ఓకేనా, నెక్స్ట్ ఇటు పోయిండు వెస్ట్కి. అక్కడ నుంచి వెస్ట్ అంటే ఎక్కడికి? లెఫ్ట్ సైడ్ కదా, వెస్ట్ అంటే లెఫ్ట్ సైడ్. ఎన్ని మీటర్స్ పోయిండు వాడు? 30 మీటర్స్ పోయిండు, వెస్ట్కి 30 మీటర్స్ పోయిండు. ఓకే, సూపర్. నెక్స్ట్ నార్త్. నార్త్ అంటే ఎక్కడికి పోయినట్టు? పైకి పోయినట్టు కదా, నార్త్ అంటే పైకి. ఎన్ని మీటర్స్ పోయిండు? 100 మీటర్స్, 100 మీటర్స్ పోయిండు. ఓకే, 100 మీటర్స్. ఓకే, ఇక్కడ ఆగిండు. ఇప్పుడు ఏమంటుండు వాడు? డిస్టెన్స్ కనుక్కో అంటుండు. ఓకేనా, వాడు ఏమంటుండు? డిస్టెన్స్ కనుక్కో అంటుండు. ఇది ఎలా వచ్చింది? కర్ణం టైప్లో వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? రూట్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ వేస్తాం. ఓకే, రైట్, క్లియర్ అది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి సైడ్స్ ఎక్కడ? ఇక్కడ నుంచి ఈ సైడ్ ఎంతనో తెలియాలి, ఈ సైడ్ ఎంతనో తెలియాలి, అంతే కదా. చూడండి, ఇక్కడ ఇది మొత్తం లైన్ 90 మీటర్స్, ఇది మొత్తం లైన్ 90 మీటర్స్. బట్ ఇక్కడ వరకు ఎంత ఉందో తెలిస్తే మనకి ఎట్లా తెలుస్తుంది? చూడు, ఇక్కడ ఎంత కట్ అయింది? 30. అంటే ఇక్కడ కూడా 30 కట్ అవుతుంది కదా. ఇక్కడ ఎంత ఉంది? 30. ఇక్కడ ఎంత ఉంటుంది? 30. అంటే 90లో 30 కట్ అయితే ఈ పార్ట్ ఎంత ఉంటుంది మనకి? 60 మీటర్స్ ఉంటుంది కదా. సో 60, ఫస్ట్ సైడ్ 60 స్క్వేర్ ప్లస్, చూడండి ఈ లైన్ ఎంత ఉంది మనకి? టోటల్ మొత్తం నిలువుగా ఉంది 100 మీటర్స్ కదా. నిలువుగా ఉంది ఎంత ఉంది? 100 మీటర్స్. 100 మీటర్స్లో మనకి ఈ పార్ట్ ఎంత కట్ అయింది మనకి? ఎంత కట్ అయి ఉంటుంది? దీని ఈక్వల్గా ఏముంది మనకి? ఇది ఉంది 20 మీటర్స్. సో 20 మీటర్స్ కట్ అయి ఉంటుంది కదా. 20 మీటర్స్ కట్ అయితే ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? 80 మీటర్స్. ఇక్కడ ఎంత ఉంటుంది? 80 మీటర్స్, 80 స్క్వేర్. సో 60 స్క్వేర్ అంటే 3600 ప్లస్ 80 స్క్వేర్ అంటే 6400 రూట్ 3600 ప్లస్ 6400 అంటే 10,000. రూట్ 10,000 అంటే మనకి ఆన్సర్ 100 మీటర్స్. రూట్ 10,000 అంటే మనకి ఆన్సర్ 100 మీటర్స్. నువ్వు ఇక్కడ ఫైండ్ చేసింది ఏంటి చెప్పు? ఇక్కడ సైడ్స్ని ఎలా ఫౌండ్ చేసావు చెప్పు? ఇక్కడ నుంచి ఈ సర్కిల్ నుంచి మనకు ఎంత కట్ అయిందో తెలియాలి, ఎంత కట్ అయిందో తెలియాలి. ఎంత కట్ అయిందో తెలియాలంటే దాని ఎదురుగా ఉన్నది ఎన్ని మీటర్లో చూడాలి. ఇప్పుడు ఇది ఎంత పార్టో తెలియాలంటే దీని ఎదురుగా ఉన్నది ఎంత? 30 మీటర్స్ కదా. అంటే 90 మినిట్స్లో 30 మీటర్స్ ఇక్కడ కట్ అయింది. సో ఇది ఎంత ఉంటుంది? 60, రైట్. మొత్తం నిలువుగా ఉన్నది 100 మీటర్స్. మరి ఈ పార్ట్ ఎంత కట్ అయిందో తెలియాలంటే ఈ పార్ట్కి ఎదురుగా ఉంది ఏంటి? ఇది ఉంది కదా. ఇది ఎంత ఉంది? 20 మీటర్స్. అంటే 100లోకి వెళ్ళి 20 కట్ అయితే ఎంత మిగులుతుంది? 80 మీటర్స్. సో ఇలా మనం డిస్టెన్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, మిగతా మోడల్స్ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, మిగతా మోడల్స్ కొన్ని ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.